ఫేస్ టు ఫేస్ స్వాగతం. మెదక్ లోక్సభ బరి నుంచి బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు గారు పోటీ చేస్తున్నారు. రఘునందన్ రావు గారు మనతో మాట్లాడదాం. రఘునందన్ రావు గారు, మీరు కేవలం లోక్సభ రాజకీయాలు కాకుండా రాష్ట్ర రాజకీయాలను చూస్తున్నారు, కేంద్ర రాజకీయాలు చూస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాష్ట్రంలో ఒక కుదుపుతుంది. పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారని చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మీ స్పందన ఏంటి? అదేవిధంగా కేంద్రం టెలిగ్రాఫీ చట్టం ప్రకారం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనే అనుమానం కూడా ప్రజల్లో తలెత్తుంది. బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటాయి. టెలిగ్రాఫిక్ యాక్ట్ ఉందా, లేకపోతే ఎన్డీపీఎస్ యాక్ట్ ఉందా, ఇంకొక యాక్ట్ ఉందా, రాజ్యాంగంలో 226ని ధిక్కరించిర్రా, వ్యక్తిగత స్వేచ్ఛను హరించిర్రా, ఇవన్నీ సెకండరీ మ్యాటర్. బట్ ఫస్ట్ ఏమైంది, ఒక అఫెన్స్ జరిగిందని అనుమానం వచ్చినప్పుడు రాష్ట్ర పోలీసులు దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 100% టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నాలంటి వాళ్ళం 10 సార్లు కంప్లైంట్లు పెట్టినాం. దుబ్బాక బై ఎలక్షన్స్ అప్పుడైతే నేను చాలాసార్లు చెప్పిన, మీరు కూడా బాధితులే, మేము బాధితులము. దాంట్లో అనేక రకాలుగా మా కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని అందరినీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టినారు ఎన్నికల సందర్భంగా. ఎన్ని చేసినా మేము చాలా స్పష్టంగా చెప్పినాం, ఇట్లాంటి తప్పులు చేయకుండా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య కాదు, పూర్తిగా మీరు తప్పులు చేస్తూ ఉన్నారని ఎన్ని చెప్పినా అధికారం అనేటువంటి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి చేసినటువంటి తప్పు. చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. కేవలం నా విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ అధికారులు తమ సొంత నిర్ణయాలు తీసుకొని టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదు. దుబ్బాక ఉప ఎన్నికలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే మా జిల్లా మంత్రి హరీష్ రావు పాత్ర లేకుండా, హరీష్ రావు చెప్పకుండా అసలు వేరే వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఏం సంబంధం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీది రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తుందా? నిజానికి మీరు దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా బాధితులు అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా అధికార పార్టీకి వచ్చిన లాభం ఏంది? ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? వ్యక్తిగత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్తున్నారు. మీరు ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి, చంద్రశేఖరరావు గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కంప్లైంట్ పెట్టినారు. ఏమని? మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తూ ఉన్నారు, తెలంగాణ పోలీస్ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా ఫోన్లు వింటున్నారు అనేటువంటి కంప్లైంట్ మనం విన్నాం. అప్పుడు దానికి ఇన్ రిటార్ట్గా, దానికి ఇన్ రిప్లైగా చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాట కూడా మీరు విన్నారు. నువ్వు దొరికినవు నోటు కేసులో, నువ్వు దొంగవు, నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం, ఈ దేశంలో ఉన్న ఏ దేవుడు కూడా నిన్ను కాపాడాడు అని చెప్పిండ్రు. కానీ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీపడ్డారు, ఇద్దరు చంద్రులు, గురు శిష్యులు రాజీపడ్డారు. అల్టిమేట్గా టెలిఫోన్ ట్యాపింగ్ కేసును పక్కకు పెట్టిండ్రు. మీరు అంటున్నారు కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోదని. కేంద్ర దర్యాప్తు సంస్థలకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ దాటి వాళ్ళు రాగానే పొద్దులేగానే మీడియా ఏం చెప్తుంది, మీడియా మిత్రులు ఏం చెప్తారంటే, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో కేంద్రం జోక్యం చేసుకుంది, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని పరిపాలించనిస్తలేదు. ఇప్పటికే రోజు పొద్దున ఏం చెప్తున్నారు, ఈడీలు, ఐటీలు, సిబిఐలు. మీరు ఒక్క మాట అడుగురు దయచేసి, ఎవరి మీదనన్నా రైడ్ అయిన వాళ్ళ ఇంట్లో ₹1 దొరకలేదు. శ్రీరామచంద్రుడు బాగా మేమే తప్పు చేసినామని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఒక తప్పు చూపెట్టుండ్రు. అదే కేంద్ర దర్యాప్తు సంస్థలు శరత్ చంద్ర రెడ్డి లాంటి వాళ్ళకు బెయిల్ వచ్చింది, బెయిల్ రాగానే ఎలక్ట్రల్ బాండ్ ద్వారా బీజేపీకి భారీ లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. అశోక్ చవాన్ లాంటి వాళ్ళని బీజేపీలో జాయిన్ కాగానే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ ఆదర్శ స్కామ్ లాంటి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. ఎవరైతే బీజేపీలో చేరారో వాళ్ళపైన ఈడీ దాడుండవు, కేసులుండవు. ఇదే కవిత అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదన మీరేమంటారు? బీఆర్ఎస్ అనేది తనకు అవకాశం ఎటు వస్తే అటు మాట్లాడుతుంది అన్న. ఒక మాట నేను అడుగుతా, బీఆర్ఎస్ అని మీరు మా మీద కూడా కేసులు పెట్టారు, రఘునందన్ రావు మీద కూడా చాలా కేసులు పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోడు పెట్టిపోతే బాధ అనిపించలేదు. తెలంగాణ వచ్చినాక తెలంగాణోడు కూడా తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని నినదించిన గొంతు రఘునందన్ రావుది. రఘునందన్ రావు మీద కూడా కేసులు పెట్టిరన్న. ఎన్ని కేసులు పెట్టిర్రు, ఎన్ని రకాలమైనటువంటి కుట్రలు చేసిండు మా జిల్లా మంత్రి హరీష్ రావు అంటే, నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తుంది కూడా కేసులు పెట్టిండు. ఆడపిల్లలకి డబ్బులు ఇచ్చి ఉల్టా తప్పుడు కేసులు పెట్టించిండు. 5 సంవత్సరాలు అవుతుంది, ఎఫ్ఐఆర్ తప్పితే ఒక అడుగు ముందుకోతలేదు. కేసులు ఎందుకున్నాయి, డిస్పోజ్ చేయాలంటే పోలీసు వాళ్ళు డిస్పోజ్ చేయనటువంటి దుస్థితికి వచ్చింది. పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి టీఆర్ఎస్ చేసినటువంటి తప్పులు ఏవైతున్నాయో ఇవల్ల అవన్నీ వాళ్ళ మెడకు ఉరితాడైపడతాయి అనేది నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో మీ బీజేపీ అగ్రనేతలు చెప్తున్నారు, చాలాసార్లు చెప్పారు, 1-2 సార్లు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. లక్ష్మణ్ గారు చెప్పిన మాట మీరు ఎక్కడో పొరపాటుగా అన్వయించుకున్నట్టున్నా. లక్ష్మణ్ గారు చెప్పింది ఏంటంటే, రేపు 12 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు గెలిచిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పినారు. వారు ఎట్లా వస్తుందన్న చెప్పరు మీరు? ఆయన అట్లా చెప్పలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని కూడా చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా. షిండేలు రాజకీయాల్లో వాళ్ళ అవసరాల కోసం అన్ని పార్టీలలో ఉంటారు.
వస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అన్న. ఎవరు షిండే అవుతారు, ఎందుకు షిండే అవుతారు అనేది ఆ రోజు ఉన్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆ రాజకీయ నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంత తొందరగా పడేయాలనే కోరిక మీ నాయకులు పొరపాటున కూడా లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా కూడా అట్లాంటి తప్పుడు మార్గంలో అధికారంలోకి రావాలని కోరుకుంటలేం. మహారాష్ట్రలో రాజ్యాంగం కనిపించలేదా? రైట్, మంచి ప్రశ్న అడిగిన రమేష్ అన్న. కనిపించలేదా? మంచి ప్రశ్న అడిగినా జర ఓపిక ఒక్క నిమిషం వినన్న. మహారాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రాన్ని మీరు గమనించుకుంటే మహారాష్ట్రలో ఎవరెవరు కలిసి పోటీ చేసిరన్న? భారతీయ జనతా పార్టీ, శివసేన రెండు కలిసి పోటీ చేసినాయి. ఇద్దరు కలిసి మెజారిటీ వచ్చింది. మా భాగస్వామ్య పక్షం తప్పు ఆలోచన చేసింది. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి పోయి శివసేన పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది. తనకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవరు జీర్ణించుకోలేదు? ఇది బీజేపీలకు సంబంధం లేదు. శివసేన ద్వారా గెలిచబడినటువంటి ఎమ్మెల్యేలు మేము భారతీయ జనతా పార్టీతోటే ఉంటాం, కాంగ్రెస్ తోటి ఉండమని బయటకు వచ్చారు. మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్న మీ ఎమ్మెల్యేలు మీ నాయకత్వాన్ని వదులుకొని బయటకు వస్తే విషయం కోర్టుకు పోయింది. కోర్టు చెప్పింది ఆయన చేసిందే రైట్ అని చెప్పింది, షిండే గారు చేసిందే రైట్ అని చెప్పింది. దానికి బీజేపీకి ఏం సంబంధం అన్న? ఒరిజినల్గా ప్రభుత్వం మాది, ముఖ్యమంత్రి మేము ఉండాలి. అయినా ఒక అడుగు దగ్గర మేము ఉప ముఖ్యమంత్రి దగ్గర మహారాష్ట్ర రాజకీయాలను అన్వయిస్తున్నారు తెలంగాణలో. నేను మహారాష్ట్ర మేము అన్వయిస్తలేమన్నా. ఒక సంఘటన జరిగినప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక రేప్ సంఘటన జరిగింది అనుకో, ప్రజల నుంచి వచ్చే వాయిస్ ఏముంటుంది? ఆ దొంగలందరినీ ఆ దిశ ఎన్కౌంటర్లో చంపినట్టు చంపుకుని అంటారు. దిశ ఎన్కౌంటర్కి మిగతా వాటికి ఏం సంబంధం ఉంటుంది? ఉండదు. కానీ సమాజంలో దిశ మీద జరిగినటువంటి అత్యాచారం అనేది ఒక ముద్రేసిపోయింది. సో దిశ ఎన్కౌంటర్లో వాళ్ళకి శిక్ష వేసింది కరెక్ట్ అనేది కామన్ మ్యాన్ అనుకున్నాడు. అట్లా మహారాష్ట్ర ఇన్సిడెంట్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా తాను ఇచ్చిన బీఫామ్కి వ్యతిరేకంగా తమ ఎమ్మెల్యేలు పోతున్నారంటే ఎందుకు పోతున్నారు అనేది ఆలోచించుకోవాలి. దుబ్బాక ఎన్నికల్లో మీరు విజయం తర్వాత చాలాసార్లు మాట్లాడారు, ఒకటికి రెండు సార్లు కూడా మాట్లాడారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపు నన్ను చూసేశారు, అమిత్ షా నడ్డాను చూసి వేయలేదని చెప్పారు. ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నారా? రఘునందన్ రావు ఆ మాటలు మాట్లాడలేదు. కొంతమంది మీడియా మిత్రులు అత్యుత్సాహంతో మార్ఫింగ్ చేసి పెట్టుకున్నటువంటి ఆడియోలు అవి, అంతకుమించి ఇంకొకటి ఏం కాదు. రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచిన రఘునందన్ రావు వేరు, బీజేపీ వేరు కాదు. ఇన్ఫ్యాక్ట్ మీడియా అడిగిన ప్రశ్న అది చాలా సందర్భాల్లో. రఘునందన్ గెలిచిండా, బీజేపీ గెలవలేదని చాలామంది చెప్తే నేను 100 సార్లు చెప్పినా, 100 ఇంటర్వ్యూలో చెప్పిన. రఘునందన్ భారతీయ జనతా పార్టీ రెండింటిని మీరు సెపరేట్ చేయలేరు. రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పార్టీ అవకాశం ఇస్తే దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి వచ్చిండు అని చెప్పిండు. రఘునందన్ రావు బీజేపీ లీడర్గానే గెలిచిండు, బీజేపీ లీడర్గానే రేపు పార్లమెంట్ కూడా మెదక్ గెలవు. ఎందుకు మీకు టికెట్ ఇవ్వడానికి చాలాసార్లు ఆలోచించారు? అధిష్టానం తర్జనా భర్జనాలు పడింది రఘునందన్ రావుని మెదక్ అభ్యర్థిగా ప్రకటించడానికి. ఎలక్షన్ నోటిఫికేషనే రాలే. నేనేమన్నా లాస్ట్ క్యాండిడేట్నా అన్న? సెకండ్ లిస్టులోనే నా పేరు వచ్చింది. డీకేఆర్ నగర్ ఆల్ ఇండియా బీజేపీ ఉపాధ్యక్షురాలు గౌరవనీయురాలు సోదరి, వారి సీటు కూడా రెండో లిస్టులోనే వచ్చింది. ఒకటి కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నప్పుడు అందరిని పిలిచి మాట్లాడిన తర్వాత సీట్లు డిక్లేర్ అవుతాయి. అంతేగాని మాది ఏమన్నా ప్రాంతీయ పార్టీ అన్న ఏకపక్షంగా? మీరంటే గిట్టని వాళ్ళు సొంత పార్టీలో ఉన్నారా, బయట ఉన్నారా? అంతటి ఉంటారన్న. ఊరన్న తర్వాత రకరకాల వ్యక్తులు ఉంటారు, అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాం, తప్పేముందన్న. మీ పార్టీలో బండి సంజయ్కు మీకు మధ్య సయోధ్య కుదిరిందా? అసలు భేదాభిప్రాయమే లేనప్పుడు సయోధ్య అనే పంచాయతీ గుండె మీద చేసుకొని చెప్తారా మీకు భేదాభిప్రాయం లేదని? అంటే ఒక ఇష్యూని ప్రొజెక్ట్ చేస్తున్న సందర్భంగా వారి అభిప్రాయం వారికి ఉంటుంది, నా అభిప్రాయం నాకు ఉంటుంది. అది భేదాభిప్రాయం ఎట్లయితుంది? ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారన్న, మీరు మీ శ్రీమతి పిల్లలు ఉంటారు. ఒక కారు కొనాలని అనుకున్నారు అనుకోండి, మీ మేడం బెంజ్ కొనమంటుంది, మీరు డబ్బులు లేవే మారుతి కారు కొనుక్కుందాం అంటారు. సో దాన్ని నేను పంచాయతీ కింద చూస్తారా? యూ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఏ అభిప్రాయ భేదం కాదు. మీ అభిప్రాయం మీరు చెప్తారు, మీ శ్రీమతి వారి అభిప్రాయం చెప్తుంది. అట్లా అభిప్రాయం లేకుండా ఉన్నాడు ఒకటే ఉండాలంటే అది చైనాలోనో రష్యాలోనో వేర్ దెర్ ఈజ్ ఎ డిక్టేటర్షిప్ దేర్ ఇట్ ఈస్ పాసిబుల్. ఒక మనిషి ఇంకొక మనిషికి ఇద్దరికి 100% కలిసిన అభిప్రాయం ఉండదు, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ విత్ ఇన్ ద 4 walls, బట్ వెన్ ఇట్ కమ్స్ అవుట్ పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ ద సుపీరియర్. మా పార్టీ ప్రెసిడెంట్ ఏం చెప్తే అది చేస్తారు. మల్లన్న సాగర్ బాధితుల తరఫున మీరు పోరాటం చేశారు, ఒక న్యాయవాదిగా చేశారు, బీజేపీ నాయకుడిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మల్లన్న సాగర్ బాధితుల తరఫున నిలబడ్డ రఘునందన్ రావు కాంటాక్ట్ చేస్తున్నారు. భూసేకరణలో కీలక పాత్ర పోషించిన ఆనాటి ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ పోటీని ఎట్లా చూడవచ్చు ప్రజలు? అంటే నేను మా మెదక్ జిల్లా ప్రజలకైతే ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమ నాయకులందరూ కూడా మా జిల్లాలో, ఎందుకంటే రఘునందన్ రావు రాజకీయాలకు వచ్చిందే ఏప్రిల్ 27, 2001 తెలంగాణ ఉద్యమంతో వచ్చినోడు. సుమారు 100 కేసులు పెడితే 100 కేసులలో జైల్లోకి పోయి పోలీస్ స్టేషన్కి పోయి కొట్లాడి తన్నులు తిని వచ్చినోడు. రఘునందన్ రావు మెదక్ జిల్లా బారాసా నాయకులందరికీ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాడు. మెదక్ జిల్లాలో 14 ఏళ్ళ ఉద్యమం తర్వాత, 10 ఏళ్ళ ప్రభుత్వం తర్వాత మెదక్ జిల్లా వాళ్ళకి ఒక్కరికి కూడా సీట్ ఇచ్చేందుకు చంద్రశేఖరరావు గారికి మనసు ఒప్పలేదు అంటే, ఇప్పుడు కూడా సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణ చేస్తున్నా నేనంటే అర్థం చేసుకోవాలి. ఎవరు వెంకటరామరెడ్డి గారు? వెంకటరామరెడ్డి గారికి మెదక్ జిల్లాకి ఏం సంబంధం? నీకు ఆయనకి ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉంటే, ఎకరం భూమి 100 కోట్లకు కొనుక్కుంటే, మీ పైసలు ఆయన దగ్గర ఉంటే, ఆయన పైసలు మీ దగ్గర ఉంటే మీరు లెక్కలు తెలుసుకోరు. జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? మెదక్ జిల్లాలో ఒక్కరు లేరా చంద్రశేఖరరావు గారు? సిద్దిపేటలో ఎవరు లేరా? అసలు జై తెలంగాణ అన్నోనికి ఎవరికి టికెట్ ఇవ్వవా సార్ నువ్వు?
ఇంత జరిగిన తర్వాత కూడా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన తర్వాత కూడా ఇంకా సీట్లు అమ్ముకుంటారా అన్న? హైదరాబాద్ సీట్ అమ్ముకుంటారు, మల్కాజ్గిరి సీట్ అమ్ముకుంటారు, మెదక్ సీట్ అమ్ముకుంటారు. ఎవరన్నా ఇలా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర నమ్ముకున్నట్టు? అంటే రాజకీయాలలో ఏం ఆధారం ఉంటుంది అన్న? కామన్ సెన్స్ అన్న, కామన్ సెన్స్. పోయినసారి బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసిన చేవెళ్ళ ఎంపీ ఎవరు? ఆయనకు బీఆర్ఎస్కి ఏం సంబంధం? పోయినసారి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ క్యాండిడేట్కి జై తెలంగాణ అని ఎప్పుడన్నా అన్నారా అన్న వీళ్ళు? పోనీ తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా అన్న వీళ్ళకి? నల్గొండకి వెళ్ళి పోటీ చేసిన ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు అన్న, రియాల్టర్. ఎవరన్నా ఆయన? ఖమ్మంకి వెళ్ళి పోటీ చేసింది ఎవరన్నా? ఏం ఆధారం కావాలన్నా నీకు? పిల్లికి ఎలుక సాక్ష్యం అవుతుందా అన్న? జనానికి తెలియదా? అన్ని వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఇలా కారు దిగిపోతున్నారు అన్న. నీ ఎంపీలో ఒకటి నీ పక్క నిలబడతలేడు. ఇదే రఘునందన్ రావు మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేస్తాడు, ఓఆర్ఆర్ టెండర్ల గురించి మాట్లాడింది, ఇప్పుడు కామ్గా ఉన్నాడని కూడా చెప్పారు. ఇప్పుడు ఓఆర్ఆర్ టెండర్ల గురించి నాకంటే 24 గంటల ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం కూడా రాసిన, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పిన, అరవింద్ కుమార్ అంటే తీసుకొచ్చి ముందు ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పినాను. అరవింద్ కుమార్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు కదన్న. ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు? వాళ్ళు నాకు లీగల్ నోటీస్ ఇచ్చారు 1000 కోట్ల రూపాయలకి నా పరువు నష్టం దావాకి. వీఆర్ ఫైటింగ్ దట్ బ్యాటిల్. రోజు టీవీ ఛానళ్ళలో కొట్లాడలేం కదన్న. సర్టన్ థింగ్స్ హ్యాస్ టు బి ఫాట్ ఇన్ కోర్టులోనే కొట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారికి నాకు ఇద్దరికి వాళ్ళు 1000 కోట్లకి నోటీస్ ఇచ్చారు కదా, నా డిఫమేషన్ నోటీస్ ఇచ్చారు కదా, కొట్లాడుతున్నాం లీగల్గా. ఇప్పుడు ఓఆర్ఆర్ అవినీతికి సంబంధించిన 60 కోట్లు వస్తున్న ఆదాయాన్ని 40 కోట్లు చూపించారు అని కూడా చెప్తున్నారు. మీకు ఫీడ్బ్యాక్ ఉందా దానికి సంబంధించి? ఓఆర్ఆర్ ఈజ్ అ స్కామ్. ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. రఘునందన్ రావు ఆరోపిస్తున్నాడు కాబట్టి ఇది రాజకీయ ఆరోపణ అని చెప్పొద్దు మీరు. రాజకీయ పార్టీలకు కానీ మీడియా కానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. మీకు నాకు అధికారం లేదు కదన్న. మనం ఇచ్చిన ఆరోపణలు తప్పైతే మన మీద కేసు చేయమని చెప్పు. ఒకవేళ మనం ఇచ్చిన ఆధారాలలో నిజంగా కనబడుతుంది అన్న. రోజు పర్ డే 2 కోట్ల రూపాయలు వస్తుందన్న. కామన్ సెన్స్ అది. 2 కోట్ల రూపాయలు వస్తుందని నేను రఘునందన్ రావు చెప్పలేదు. ఏప్రిల్ 1, 2023 నాడు వాళ్ళకు వచ్చిన ఆదాయం 1,98,00,000 వచ్చిందన్న. ఇంటూ 30 రోజులు లెక్కేసాయి 60 కోట్లు వస్తుంది. 60 కోట్లు ఇంటూ 365 రోజులు లెక్కాయి. మెయింటెనెన్స్ ఎంత వేస్తాయి, జీతాలు ఎంత వేస్తాయి, దాన్ని నువ్వు పారదర్శకంగా పబ్లిక్ డొమైన్లో పెట్టమని అడుగుతా ఉన్నావు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అన్న? ఇది మాట్లాడితే తప్ప అంటే ఎట్లా అన్న? కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఎందుకు తీవ్రమైన వ్యతిరేకత రఘునందన్ రావుకు ఉంటుంది? అంటే మిమ్మల్ని ఆ పార్టీలో ఎంకరేజ్ చేయలేదు, మీకు సరైన పదవులు ఇవ్వలేదనా, వ్యక్తిగతమైన కోపమా మీకు? రఘునందన్ రావుకి ఎందుకున్నా? అట్లాంటి ఇలా ఓడగొట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోగొట్టిరు. తెలంగాణ ప్రజలకు కూడా కోపం ఉందన్నట్టే కదన్న. ఏం చెప్పినావు? నా సొంటోళ్ళని తెలంగాణ ఉద్యమంలోకి తెచ్చినప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్ గారు? మీరు మర్చిపోయారా రమేష్ అన్న? నేను నా ముసలిది తప్పితే ఎవరు లేరు అన్నారు. తెలంగాణ వస్తే బిడ్డ మిమ్మల్ని అందరినీ లీడర్లని చేస్తా అన్నాడు. ఎవరిని చేసిండే? గోళీలు వేసే సంతగాన్ని చేసిండు, బతుకమ్మ ఆడిచిన చెల్లెని చేసిండు, అమెరికాకి వెళ్ళి తెచ్చి కొడుకుని చేసుకున్నాడు. మేమేం పాపం చేసినామన్నా? నీ కొడుకు ఒక్కడే పని చేసిండా? 20 సంవత్సరాలు నా వకాలత్ క్యారియర్ని బంద్ చేసుకున్నాను నేను. నెలకు 6 రోజులలోనే లక్షలలో సంపాదించుకునే, ఫీజులు సంపాదించుకునే వకీల్ని నేను. ఇట్లా ఎంతమంది ఉసురు పోసుకుంటావన్నా? ఎంతమంది ఉసురు పోసుకుంటావు? ఆడ సిరిసిల్లను తయారు చేసిన కేకే మందిరెడ్డి ఉసురు పోసుకున్నావు. అన్నీ తయారు చేస్తే రఘునందన్ రావు హరీష్ కట్టం వస్తాడని 610 జీవో అమలు చేయాలంటే అసలు నీ అల్లుడు హరీష్ ఏడు ఉండాలి ఫస్ట్. హరీష్కి మెదక్ జిల్లాకి ఏం సంబంధం? తోటపల్లి ఏడొస్తుంది. ఎంత తెలివికల్లోడో తెలుసా హరీష్ అనేటోడు? రేపు ఎప్పుడన్నా రఘునందన్ అనేటోడు ఈ పంచాయతీ పెడతాడని ఆ తోటపల్లి ఊరున్న ఒక బెజ్జంకి మండలం, ఒకటే మండలాన్ని కరీంనగర్ జిల్లాకి వెళ్ళి తెచ్చి సిద్దిపేటలో కలుపుకుర్రన్న. ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని జనం వద్దనుకుంటుర్రన్న. ఇంకో మాట చెప్తా రమేష్ అన్నకి, ఇది వ్యక్తిగత కోపం కాదు, ప్రజల గొంతు రఘునందన్ రావు. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని చెప్తారు ప్రజలు అన్న. తోటపల్లిలో రిజర్వాయర్ కడతామని 5,000 ఎకరాల భూములు ఎక్వైర్ చేసిరన్న. తోటపల్లి అనేది ఇదే హరీష్ అనేటువంటి సొంత ఊరు. కేసీఆర్ అంటే అక్కడ రిజర్వాయర్కి శంకుస్థాపన చేసిండు డ్యూ టు వేరియస్ రీజన్స్. తర్వాత రిజర్వాయర్ క్యాన్సిల్ చేసిరు. ఆ సన్నకారు రైతుల భూములు ఇవ్వమని అడుగుతారన్న. మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్తున్నారు. 3 ఏళ్ళ వాళ్ళ భూమి వాళ్ళకి ఎందుకు ఇవ్వమన్నా? ఎందుకు ఇప్పుడు ప్రశ్నించే గొంతును దుబ్బాకలు ఓడగొట్టారు ప్రజలు? పైసలు. హరీష్ రావు అనేటోడు డాక్రా సంఘాలతోటి, సీఏలతోటి, సర్పంచ్లతోటి ఇంటికి 2,000 5,000 పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి అన్నీ చేయకూడని అన్ని దరిద్రమైనటువంటి పనులు. మీరు కూడా కంప్లైంట్ చేయబోతున్నారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి? మళ్ళీ తాజాగా చాలా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను డీజీపీ గారిని కలిసి, ఇక మా సిపి మేడం నా ఫోన్లు ట్యాప్ చేసింది, మా సిపి మేడం పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఆపింది. మీకు హరీష్ రావుకు వ్యక్తిగత వైరం ఏముంది? ఏమైనా గెట్టు పంచాయతీ ఉందా? ఎందుకు అంటే లక్షల కోట్లు సంపాదించండి కంప్లైంట్ హరీష్ రావు మీద ఎందుకు ఎక్కువ ఆరోపణలు చేస్తుంటారు మీరు? ఎవరు? ఆయన చేసేటి అన్ని తప్పులన్నా. ఇయ్యాల కూడా ఆరోపణ చేస్తా ఉన్నా నేను. మల్కాజ్గిరి సీట్ అమ్ముకున్నాడు, మెదక్ సీట్ అమ్ముకున్నాడు, తెలంగాణ ఉద్యమకారులకు సీట్లు ఇయ్యాడు. ఆయనకు డబ్బు తప్ప ఇంకొకటి కనబడదు. అసలు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులే ముందుకు రానప్పుడు అసలు అమ్ముకోవడం అనే సమస్య వస్తుంది. మెదక్ జిల్లాలో 10 మంది వచ్చిర్రు. 2001 నుంచి దెబ్బలు తిన్నాడు ఉన్నాడు. కార్యకర్తకి ఇచ్చి గెలిపి దోషినావు కదా మస్తుగా కాళేశ్వరంలో పెట్టుబడి. ఇవాళ కూడా అమ్ముకోవడం కాకపోతే వెంకటరామరెడ్డికి మెదక్ ఎంపీకి పోటీ చేయడానుకున్న అర్హత ఏంది చెప్పు అంటున్నా. ఏం అర్హత ఉందని వెంకటరామరెడ్డికి ఇచ్చినావు? ఎందుకు పోయి బతిలాడినా వాళ్ళ ఇంటికి పోయి
ఎందుకంటే 100 కోట్లకు ఎకరం కొన్నాడు, 10 కోట్లు కొన్నాడు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఓ 100 కోట్లు నేను తీసుకోవచ్చు. ఇలా మా జిల్లాలకు వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్కి పోతామని మాట్లాడుకుర్రు. వాళ్ళని పోకుండా అరే నా ఇజ్జత్ పోతుంది రా భయ్, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఓకూరి మనిషికి 10 కోట్లో 20 కోట్లో ఇప్పిస్తా, వెంకటరామరెడ్డి సార్ తోటి ఇప్పిస్తా అని అమ్ముకుంటున్నాడు. ఎస్ స్ట్రేట్లీ ఐఎమ్ ఎలిజింగ్. రమ్మని చెప్పు, నార్కో అనాలిసిస్ టెస్ట్లకి, లై డిటెక్టర్ టెస్ట్లకి ఇస్తా ఆధారాలు. ఎలక్షన్లకు దగ్గరికి పోయేసరికి ఇంకా చాలా ఇస్తా. మెదక్ లోక్సభ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేదు. అలాంటప్పుడు ఎట్లా గెలుస్తారని మీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు? సో కరీంనగర్లో మా నాయకుడు బండి సంజయ్ గారు గెలిచినప్పుడు ఎంతమంది ఉన్నారన్న బీజేపీ ఎమ్మెల్యేలు? అదే ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. నిజామాబాద్లో ఎంతమంది ఉన్నారన్న? సికింద్రాబాద్లో ఎంతమంది? అది కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మీరు కూడా గెలిచారు దుబ్బాకలో, మళ్ళీ ఓడిపోయారు. నేను దుబ్బాకలో గెలిచిన రోజు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు మంత్రి. ఇయ్యలేందన్న వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి థ్రెట్ ఉండొచ్చు. రాని ఏమవుతుంది? కాంగ్రెస్ 100 రోజుల పాలన పట్ల ప్రజలు రెఫరెండం అని అడుగుతారు ముఖ్యమంత్రి గారు. ప్రజలే చెప్తారు. భాజపా చెప్తున్నాడు 100 రోజుల పాలనకు. మేము కూడా చెప్తాము. ఆయన లచ్చిస్తాను, ఆయన ముంచిపోయిండు 10 ఏళ్ళ నుండి. 2 లక్షలు మాఫీ చేస్తాను, నువ్వు కూడా 100 రోజుల నుంచి ముంచిపోతూనే ఉన్నావు. ఇంకొక మంచి మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు, మీరు 17 మందిని గెలిపియండి, మేము ఢిల్లీకి పోతాము, అక్కడ మా రాహుల్ గారు ప్రధానమంత్రి అయితే పైసలు వస్తాయని చెప్పిండు. అంటే పరోక్షంగా ఏం చెప్తుండు? అదే ముఖ్యమంత్రి గారు ఇంకో సందర్భంలో చెప్పారు, ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాయి, ఇక్కడ ఖాళీ కుండలు కనబడుతున్నాయి అన్నాడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం నడవాలి అంటే, సరే ప్రజలు ఓట్లు వేసిరు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మీరు చూడండి, ముఖ్యమంత్రి అయిన ఈ 3 నెలల 15 రోజులలో 9,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన అప్పుల ద్వారా తెచ్చుకున్నాడు, వివిధ బ్యాంకుల ద్వారా నుంచి. రేపు ఎట్లా నడుస్తుందన్న తెలంగాణ ప్రభుత్వం? మేమే గెలవాలి, కేంద్రం నుంచి డబ్బులు తేవాలి, కాంగ్రెస్ నడవాలి సాఫీగాని మేము కోరుకుంటున్నాం. మీరు గెలవకుంటే సహకారం అందించారా? కేంద్రం కదా పోయినసారి కేసీఆర్ గారికి ఇవ్వలేదా? 10 చాలాసార్లు చెప్పారు, కేంద్రం నుంచి సహకారాలు అందడం లేదని చాలాసార్లు పత్రికాముఖంగా చెప్పాడు. నేచర్ ఏంటంటే అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు ఆయన ఒక విషయాన్ని 2 దిక్కుల్లో చెప్పగలిగేటువంటి గొప్ప నేర్పరి కాబట్టి అట్లా చెప్తా ఉంటాడు. కేంద్రం పైసలు లేకపోతే ఆయన ఏం చేసిందని ఒక సర్పంచ్ని చెప్పమనన్న. చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రి గారు మాకు 10 ఏళ్ళలో మంచిగా చూసుకున్నాడు, కేంద్రంకి వెళ్ళి వచ్చిన పైసల కంటే ఎక్కువ వచ్చి నేను చింతమడుకోవాలని చెప్పమని పోని, లేకపోతే హరీష్ రావు తోటపల్లికి పోయి అడగన్నా, రికార్డ్స్ తీసుకొని చూడు, కేంద్రం నుంచి వచ్చిన పైసలు ఎన్ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు ఎన్ని పంచాయతీలకు, ఒక లెక్క చూడుండన్న. ఏమీ లేదు, అంతా కేంద్రమే ఇచ్చింది. కేంద్రం ఎవరు అధికారంలో ఉన్నారని చూడకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మేము ప్రభుత్వం నడవాలని కోరుకున్నాం. నీతి ఆయోగ్ ఫస్ట్ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఒక మాట చెప్పిండ్రు, ఈ దేశ ప్రధానిగా, టీమిండియా కెప్టెన్గా నా టీం సభ్యులందరూ బాగా పనిచేయాలని కోరుకుంటున్నా, మీరు బాగా పనిచేస్తే ఈ దేశ ప్రతిష్ట పెరుగుతుందని కోరుకున్నాం. ఇది మా విశాల దృక్పథం. మీ విశాల దృక్పథం ఏంది? దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాడు, వానికి ఇచ్చే 5 కోట్లు కట్ చేయర్రి, దుబ్బాక ఎమ్మెల్యే పేరు మీద శిలాపలకం ఉండొద్దు, పోన్రి ఎంపీలు ఓన్రి, మంత్రులు ఓన్రి, రోజు పోయి వాడిని అడ్డుకోన్రి. ఇది మీ చిల్లర బుద్ధి. అందుకనే మిమ్మల్ని ప్రజలు అట్లా ఇంటికి పంపించినారు. దుబ్బాక ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు, బ్రోచర్స్ ఇచ్చారు, ప్రజలకు హామీలు ఇచ్చారు. హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని అక్కడి ప్రజలు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మెదక్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని రఘునందన్ రావు మళ్ళీ ఓట్లు అడుగుతారని చెప్తున్నారు. సో రఘునందన్ రావు ఒక కాగితం ఇచ్చిండు అని చెప్పి కేటీఆర్ అనేట ఆయన అసెంబ్లీలో కూడా లేచి మాట్లాడిండు. కానీ ఆయనకు అసెంబ్లీలో నాకు మైక్ ఇచ్చేందుకు సమయం లేదు, ఆయనకు ఆ ఓపిక లేదు. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ 2014లో పుస్తకం వేసింది, మేనిఫెస్టో. 2018లో పుస్తకం వేసింది. నా గురించి ఆయన చదివినటువంటి పాంప్లెంట్ 2018 జనరల్ ఎలక్షన్స్ ఇచ్చిన పాంప్లెంట్ తెచ్చి, ఇగో ఇది ఉప ఎన్నికలలో రఘునందన్ చెప్పిండు అని చెప్పిండు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, మీ మేనిఫెస్టో తీసుకొని రండి. చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్పారు, మీకు గుర్తు చేస్తా. ఏమని? సార్ మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేదు కదా, ఏం సంగతి అని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఒక మీడియా మిత్రుడు అడిగితే, అవును చేస్తా అని చెప్పినా చేయలేదు. 2014 నుంచి నేనే ముఖ్యమంత్రి ఉన్నా, 2018లో ఎన్నికలకు పోయినా, అప్పుడు 63 ఇచ్చినోడు ఇప్పుడు 83 ఇచ్చిండు కదరా భయ్, నీకేంది బాధ అన్నాడు. ఓపెన్ ఆన్ రికార్డ్ ఏరియాలో చెప్పిండన్న. నేను అట్లా మాయమాటలు చెప్పదలుచుకోలేదు. నేను అట్లా మాయమాటలు చెప్పదలుచుకోలేదు. నేను చేయగలిగిన ఎన్ని చేసినా అనేది మా దుబ్బాకోళ్ళకి చెప్పినాను. అయినా హరీష్ రావు అనేటువంటి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి పైసలు పంచి దిగజారి రఘునందన్ అనేటువంటి అసెంబ్లీకి రాని అని వాళ్ళ బావమరిది అన్నాడని బావమరుదులు ఇద్దరు కూడబలుకొని నన్ను ఇచ్చేసారు. నేను దానికి ఏమి బాధపడతలేను. ఎస్, ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తాను. కానీ నేను ఒక మాట చెప్పిన, బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఎప్పటికున్నా రఘునందన్ రావుతో నష్టం జరుగుతుంది, రఘునందన్ రావుని ఇబ్బంది పెట్టకండి అని చెప్పిన. పెట్టిండ్రు. మొట్టమొదటి ఇబ్బంది ఏడ జరిగింది? ఓటమి అనేది జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఓటమిని రుచి చూపించినోడు రఘునందన్. రేపు హరీష్ అనేటోని మా జిల్లాలో లేకుండా చేస్తా. ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత
మళ్ళీ మెదక్ జిల్లాలో పోటీ చేయాలంటే హరీష్ అనేటోడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది నేను మీకు వాదా చేస్తా ఉన్నా. మా మెదక్ జిల్లా ప్రజలకి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి జైలుకు పోయిన అందరు ఉద్యమకారుల తరఫున మా అందరి రక్తాన్ని మా అందరి చెమటను దోసుకున్నటువంటి గౌరవనీయులు హరీష్ అన్నకి చెప్తా ఉన్నాను. చూస్తుంటే రేవంత్ రెడ్డి ఆదర్శంగా కనిపిస్తున్నాడు. కీలక పదవి పొందే విషయంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ఫైట్ చేసిండో, కొడంగల్లో ఓడిపోయి ఆయన మల్కాజ్గిరిలో విజయం సాధించి ఆ తర్వాత సీఎం ఆయన ప్రస్థానం చూసాం. మీరు కూడా దుబ్బాకలో ఓడిపోయి ఇప్పుడు మెదక్లో గెలిచి ఆయన ప్రస్థానాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా భవిష్యత్తులో? రాజకీయాలలో 1+1 2, 1+2 3 అనేది ఇట్లాంటిది ఏమి ఉండదన్న. ఎవరి ఫేట్ వాళ్ళదే, ఎవరి ప్రోగ్రెస్ వాళ్ళకే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమవుతాడు అని చాలామంది ఎగతాళి చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇలా రేవంత్ రెడ్డి ఏమైండు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అనేది కాలం నిర్ణయించిందన్న. నేను దేవుని నమ్ముతాను, కాలాన్ని నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతాను. కర్మానుసారే బుద్ధి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు. కానీ మీరు చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ కన్నా మీ ప్రత్యర్థిని బీఆర్ఎస్ని ఎంచుకున్నారు. బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు, బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మా మెదక్ జిల్లా అనగానే ఏదో హరీష్ రావు ఉన్నాడు, చంద్రశేఖర్ రావు ఉన్నాడు, మెదక్ బీఆర్ఎస్ గెలుతుందట అని చెప్తారు. ఇవాళ చెప్తా ఉన్నా నేను మీకు, 100కి పోలైన ఓట్లలో 50% కంటే ఒక్క ఓటు కూడా తక్కువ రాదు నాకు. మెదక్ ప్రజల మీద ఎందుకు అంత విశ్వాసం ఉంది? రఘునందన్ రావు అనేటోడు 2001 నుంచి జై తెలంగాణ అని కొట్లాడిండు. ప్రతి ఊర్లో 10 మందిని పేరు పెట్టి పిలవగలుస్తాడు. ఇప్పటికీ బీఆర్ఎస్లు ఉన్న వాళ్ళు రఘుకు అన్యాయం జరిగిందని సంపూర్ణంగా నమ్ముతారు. దీనికి అంతటి కారణం హరీష్ రావు అని కూడా నమ్ముతారు. 2009 ఎమ్మెల్సీ ఎన్నికలప్పటి నుంచి నన్ను ఓడగొట్టింది ఎవరంటే హరీష్ రావు అనేది అందరూ నమ్ముతారు. హరీష్ రావు అనేటోడు టీఆర్ఎస్ పార్టీని నాశనం పట్టిస్తుందని కూడా ప్రజలు నమ్ముతారు. అదే హరీష్ రావు మీరు అన్నారు కదా, ఇవాళ ఎందుకు అమ్ముతురు అని ఎందుకు ఆరోపణ చేస్తున్నావు అని. అమ్మలేదా మల్కాజ్గిరి సీటు? షంబీర్పూర్ రాజు అనే ఉద్యమకారునికి ఇస్తా అంటే వద్దని నాటకాలు చేసి పైసలు తీసుకొని ఇంకోళ్ళకి అమ్ముకున్నాడు. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ అలిగేషన్. రమ్మన్ కోర్టుకి చేతనైతే నోటీస్ ఇవ్వమని అడగాల్సి చెప్తా జవాబులు. అదే హరీష్ రావు, అదే బీఆర్ఎస్ రేపు దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో ఎట్లా చెల్లుతుందని చెప్తారు. తెలంగాణలో చెల్లలేదు కదన్న నీ ముఖము తెలంగాణలో చెల్లలేదు కదా. ఇప్పుడు ఎందుకు వస్తున్నావు గీడికి? మెదక్లో చెల్లలేదు కదా. నువ్వు దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టి మెదక్లో కష్టపడితే ఏమైంది? మెదక్లో మొట్టమొదటిసారి రాజకీయాలు అడిగిన ఒక చిన్న పిల్లగాడు కొట్టి పంపించిండు నేను. నీకేమైనా ఉంటే నువ్వు రాజకీయాలలో సైలెన్స్గా ఉండడం నేర్చుకోవాలి. కాలం మనకు అనుకూలంగా లేదని ఉండాలి. ఇంకా ఎగిరి పడుతుండన్న. సర్పంచుల్ని రాబే అని మాట్లాడతాడన్న హరీష్ రావు అనేట ఆయన. ఎంత అహంకారం అన్నా. నువ్వు ఎమ్మెల్యే గెలిచిన ఆయన సర్పంచ్ గెలిచిండు, ఆయన గౌరవ ప్రజాప్రతినిధి. సర్పంచుల్ని రా అని మాట్లాడతాడు. ఏమరా వలిసిందా అంటాడు. ఇంత అహంకారం ఏందన్నా? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలను ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేసుకున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతి అవలంబిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పెద్ద తేడా లేదు రమేష్ అన్న. ఒక నాణ్యానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసిది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి ఐ విల్ కన్క్లూడ్ అన్న. దానం నాగేందర్ గారు 2014 కంటే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి కాంగ్రెస్లో. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్లోకి వెళ్ళి దానం నాగేందర్ గారు టీఆర్ఎస్లోకి వచ్చారు. 2023 కాలం మారిందన్న. 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానం నాగేందర్ గారు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ 5 బీజేపీ ఎమ్మెల్యేలు పోలేదు. మొన్న ఉప ఎన్నికలలో గెలిచిన మొన్నటిదాకా 3 ఎమ్మెల్యేలు పోలేదు. ఎవరు పోతుర్రన్న? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ సెయింగ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇవి ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి అన్న. ఈ రెండింటి మధ్యన విడదీయరాని పెవికాల బంధం ఉంది. చివరిగా మెదక్ లోక్సభ ప్రజలకు ఏం చెప్తారు మీరు? 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో మీ బిడ్డగా అడుగులో అడిగేసి మెదక్ జిల్లా ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు రఘునందన్. ప్రతి సమస్య మీద పేద ప్రజల గొంతుకగా నిలబడ్డాడు రఘునందన్. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కాబట్టి దయించి ఆశీర్వదించుండ్రి. ఎట్లయితే దుబ్బాకకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిన్నో, వెనుకబడ్డదని చెప్పినటువంటి ఒకప్పటి మెదక్ జిల్లాని ఖచ్చితంగా భారత పార్లమెంట్ లోపల కూడా మెదక్ జిల్లా పేరును వినిపిస్తాను. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ జిల్లాకి కావాల్సినటువంటి పరిశ్రమలు, నిధులు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించినట్లుగానే మెదక్ లోక్సభ ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టిస్తాను, మెదక్ జిల్లా వాణిని పార్లమెంట్లో వినిపిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు రఘునందన్ రావు గారు. ఇది ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.